హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సెషన్. సో మన ప్రీవియస్ ట్యుటోరియల్లో ఏదైనా ఒక టేబుల్కి కాలం ఏ విధంగా యాడ్ చేయాలో చూసాం. సో ఈరోజు ట్యుటోరియల్లో అదే టేబుల్కి లేదా ఏదైనా ఒక డేటాబేస్లో ఆల్రెడీ ఉన్న టేబుల్కి కాలం ఏ విధంగా డ్రాప్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్. సో దానికి సింటెక్స్, సో దాన్ని కూడా ఆల్టర్ కమాండ్ యూస్ చేసి చేస్తాము. బట్ సింటెక్స్ అనేది చేంజ్ ఉంటుంది. సో ఏం చేంజ్ ఉంటుందో మనం చూద్దాం ఒకసారి. రైట్. సో ఆల్టర్ టేబుల్. సో టేబుల్ ఆల్టర్ చెప్పాను. ఆల్టర్ అనేది ఏమేమి యూజ్ చేయొచ్చు? వ్యూ మీద అప్లై చేయొచ్చు, టేబుల్ మీద అప్లై చేయొచ్చు. సో ఆల్టర్ టేబుల్, సో దేనికి అప్లై చేస్తున్నాను? టేబుల్కి అప్లై చేస్తున్నాను. సో టేబుల్ నేమ్, సో టేబుల్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్స్ 46 అని ఒక టేబుల్ నాకు ఉంది, దాని మీద చేస్తున్నాను. ప్రొడక్ట్ 46 ఆల్టర్ టేబుల్ కాలం నేమ్. ఓకే, సింటెక్స్ కదా. ఓకే, సారీ. టేబుల్ నేమ్. సో ఆపరేషన్ ఏం చేస్తున్నాను? డ్రాప్ ఆపరేషన్ చేస్తున్నాను. సో నెక్స్ట్, సో ఏం ఆపరేషన్ చేస్తున్నాను? డ్రాప్, కాబట్టి డ్రాప్ అని చెప్పి ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం డ్రాప్ చేస్తున్నాను నేను? కాలం డ్రాప్ చేస్తున్నానా, లేకపోతే ఇండెక్స్ డ్రాప్ చేస్తున్నానా, దానికి ఉన్నటువంటి ప్రైమరీకి అట్రిబ్యూట్ని డ్రాప్ చేస్తున్నానా, అటువంటి చెప్పాలి ఇక్కడ. సో ఏం డ్రాప్ చేస్తున్నాను? కాలం డ్రాప్ చేస్తున్నాను. సో డ్రాప్ కాలం. సో కాలం నేమ్, ఏదైతే కాలం నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో, డ్రాప్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇక్కడ రాయాలి. ఓకే. సో ఇది ఏదైనా ఒక టేబుల్కి కాలంని డ్రాప్ చేయడానికి సింటాక్స్. సో ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు. ఆల్టర్ టేబుల్ ప్రొడక్ట్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏది ఏందో మనం చెక్ చేద్దాం ఒకసారి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సో మనం చూస్తే ఇక్కడ ప్రొడక్ట్స్ 46 అని చెప్పి ఒక టేబుల్ ఉంది. రైట్. సో ప్రొడక్ట్స్ 46 అనే టేబుల్లో డేటాను చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కదండి. సో టేబుల్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ? ప్రొడక్ట్స్ 46. సో ఇలాగా టేబుల్ నేమ్ ఉంది. ఓకే. సో ఆల్టర్ టేబుల్. సో ప్రొడక్ట్లో నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఇక్కడ ప్రైస్ అనే ఏదైతే కాలం ఉందో ఆ కాలం నేను కాలంని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో డ్రాప్. సో ఏం డ్రాప్ చేయాలి? కాలం. సో కాలం నేమ్ ఏంటి? ఏముందండి కాలం నేమ్ ఇక్కడ? ప్రైస్, పిఆర్ఎస్ఈ, ప్రైస్. సో ఇది వచ్చేసి మనకి కమాండ్ అనమాట. ఓకేనా. సో ఒకసారి అప్లై అవుతుందా లేదా, కరెక్ట్ కాదని చెక్ చేద్దాం. రైట్. చూడండి, ఆల్టర్ టేబుల్. సో టేబుల్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్స్ 46. సో డ్రాప్, ఏ ఆపరేషన్ చేస్తామా? డ్రాపా, యాడా, రీనేమా, ఏదైతే రాస్తామో డ్రాప్ చేద్దాం. డ్రాప్ రాస్తాను. సో ఏం డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను? కాలమా, ఇండెక్సా, ప్రైమరీ కీయా? సో కాలం. సో కాలం రాశాను. నెక్స్ట్ మనం ఏం డ్రాప్ చేయాలి? ప్రైస్ అనే కాలంని డ్రాప్ చేయాలి. సో సెమీకోలన్, ఎంటర్. సో టేబుల్ ఆర్టర్ అని చెప్పి వచ్చింది. కానీ అంటే ఏంటండి? సో టేబుల్ మీద ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో అది అవునా కాదా మనం చెక్ చేయాలి. సో చెక్ చేయడం కోసం ఏం చేస్తున్నాను? సెలెక్ట్, యాక్చువల్లీ వాడుతుంటే డిస్క్రైబ్ టేబుల్ వాడాలి. డిస్క్రైబ్ ప్రొడక్ట్ 46. చూడండి, మా ప్రీవియస్గా చూస్తే కాలం లేదు. సారీ, ప్రీవియస్గా చూస్తే ప్రైస్ అనే, ప్రీవియస్గా చూస్తే మనకి ఇక్కడ పిఐడి, పీనేమ్, ప్రైస్ అనే కాలమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనే కాలం మీద యూజ్ చేశాను కాబట్టి ఆ ప్రైస్ అనేటువంటిది కాలము డ్రాప్ అవడం జరిగింది. ఓకే. సో అప్పుడు మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మీకు కన్ఫర్మేషన్ కోసం, అది ఆల్రెడీ డ్రాప్ అయ్యింది, కన్ఫర్మ్ అయ్యింది, బట్ చూపిస్తాను మరలా. ప్రొడక్ట్స్ 46. చూడండి. సో ఈ విధంగా ఏదైనా ఒక టేబుల్లో కాలంని డ్రాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ఒరాకిల్కి సంబంధించి అన్ని రకాల డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.